సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగిందట. ఆ పోస్టులు కలవరపరచడం లేదా సోషల్ మీడియాలో కంటెంట్పై ప్రభుత్వ కట్టడి ఉండాలి, కానీ సెన్సార్ పద్ధతి సరికాదు. భావ స్వేచ్ఛను కొన్ని జాగ్రత్తలతో అనుభవించాలి. స్వీయ నియంత్రణ చాలా కీలకం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణ పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. చాలా అద్భుతంగా చెప్పింది. మనం మాట్లాడుతున్న మాట, దాంట్లో మనం ఏం మాట్లాడుతున్నాం, వాల్యూస్తో కూడుకున్నదిగా ఉన్నదా లేదా అన్నది మనకు మనమే ఆలోచించుకొని మాట్లాడాలి. వన్స్ మనం పద్ధతిగా వాల్యూస్తో మనం మాట్లాడినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని అప్పుడు ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కొట్లాడాలి. ఇప్పుడు నువ్వు అన్ని పచ్చి బూతులు మాట్లాడి నువ్వు గవర్నమెంట్ మాట్లాడదులే, ఎట్లా మాట్లాడాలంటే ఎట్లా? మనకే నియంత్రణ లేకపోతే ఎట్లా? అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నాం. ఈ పోస్టులు పౌరులను కలవరపరచడం లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందే. హిందూ దేవతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేసిన వ్యవహారంలో వజహత్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను గత నెల 9వ తేదీన పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. అప్పటికే ఆయన పైన ఆ రాష్ట్రంతో పాటు 6 రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. దీనిపైన వజహత్ ఖాన్ ఆ నెల 23వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు జూలై 14వ తేదీ వరకు చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అయిపోయింది. సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఆయన పిటిషన్ పైన విచారణ జరిపింది. విచారణ సందర్భంగా షర్మిష్ఠా పనోలి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన వజహత్ ఖాన్ ఆరోపణ చేశారు. షర్మిష్ఠా ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మతపరమైన వీడియోలు పెట్టడంపై నేను ఫిర్యాదు చేశాను. అయితే అప్పటికే సోషల్ మీడియాలో నేను ట్వీట్ చేసిన వ్యాఖ్యలకు కాను నన్ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నా పైన పలు రాష్ట్రాలపైన పెట్టిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయండి, లేదంటే అన్ని కేసులు కలిపి విచారించండి అని కోరిందట. ఇదే సమయంలో జస్టిస్ నాగరత్న స్పందిస్తూ సోషల్ మీడియాలో వ్యాపించిన విభజన ధోరణులను కట్టడి చేయాల్సిందే అన్నారు. అయితే దీని అర్థం సెన్సార్ను అమలు చేయాలనేది కాదు, తాము స్వయం నియంత్రణ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. సెన్సార్ అంటే మొత్తం దాన్ని తీసేయాలా, లేకపోతే అసలు వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళని మొత్తం పూర్తిగా నిర్బంధించాలి, ఈ తరహా కాదు. స్వయం నియంత్రణ పాటిస్తూ ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళ మీద కట్టడి చేసే ప్రయత్నం చేయండి అని చెప్తుంది. తప్పులు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు. ఇప్పుడు ఇదేమో ఒక మతానికి సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారం ఇప్పుడు మన తెలంగాణలో ఏం జరుగుతున్నది? ప్రశ్నించిన వాళ్ళని లోపలేయడమో, లేకపోతే వాళ్ళ ఛానల్ మూసేయడమో, వాళ్ళ మీద దాడులు చేయడమో, వాళ్ళని కట్టడి చేయడమో జరుగుతున్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉన్నది. తాము స్వయం నియంత్రణ గురించి ఆలోచిస్తున్నాం. భావ స్వేచ్ఛను పౌరులు అనుభవించాలి అనుకుంటే కొన్ని నియంత్రణలు వారు తమకు తాముగా పాటించాలి. ఇలా ఉల్లంఘనలకు పాల్పడరాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) విధించిన నియంత్రణలు సరిగ్గానే ఉన్నాయి. సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్ విషయంలో తప్పనిసరిగా కొంత నియంత్రణ ఉండాలి. అటువంటి పోస్టులకు పౌరులు దూరంగా ఉండాలి. వాటిని షేర్ చేయడం, లైక్ చేయడం చేయరాదు అని కోర్టు కూడా సూచించింది. వజహత్ ఖాన్కు కల్పించిన రక్షణలను వచ్చే విచారణ వరకు పొడిగించింది. సో చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అంటే ప్రభుత్వం నియంత్రించకూడదు, మొత్తం వాటిని సెన్సార్ లేకుండా మొత్తం తీసేసే ప్రయత్నం చేయకూడదు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా తప్పులు మాట్లాడితే, బూతులు మాట్లాడితే, ఈ దేశంలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేసి కొన్ని కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళని కట్టడి చేయాలని చెప్తున్నది. కానీ మన ప్రభుత్వాలు అట్లా కాదు కదా. దాని పేరు చెప్పి ఏదో రకంగా ఆ ఛానల్ క్లోజ్ చేయాలి, వాడిని లోపలేయాలి. ఇది కదా వీళ్ళు ప్లాన్ చేసేది.